హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసేసి హార్వెస్టింగ్ ఉన్నానండి. అక్కడక్కడ హార్వెస్టింగ్ చేద్దాం ఈరోజు. కొంచెం ఇదండి వంకాయలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఫస్ట్ వంకాయలతో స్టార్ట్ చేసేద్దాం. ఆకుకూరలు కూడా చూడండి ఎంత బాగా కాస్తున్నాయో వంకాయలు కూడాను. చూసారు కదా. ఇంకా కాకరకాయలు కూడా ఇదిగోండి. టమాటాలు చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇంకా బెండకాయలు కూడా ఉన్నాయి, కోసేస్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి దొండకాయలు చూడండి అసలు ఎంత బాగా వస్తున్నాయో దొండకాయలు అయితే. మనం ఇదిగోండి చెప్పాను కదా, దొండ తీగలు ఎప్పటికప్పుడు కట్ చేసేసుకుంటూ ఉంటే హార్వెస్టింగ్ కూడా అలాగే వస్తుంది. ఎండిపోయిన ఆకులు కానివ్వండి అవి తీసేస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఎండిపోయినవి ఉంచామనుకోండి అది ఇంకా అట్లాగే అయిపోద్ది. అదే మనం కంపోస్టు కిచెన్ వేస్టేజ్ కానీ అన్నిటికి ఇచ్చుకున్నట్టు వీటికి కూడా ఇస్తూ ఉంటే దొండకాయలు అనేది 360 రోజులు కాయించుకోవచ్చు. మనం కొంచెం ఎండిపోయినాయి కదా అని తీసేయకుండా ఉంటే ఇంకా అంతే, అవి మళ్ళీ లేట్గా స్టార్ట్ అవుతాయి మనకి. ఇంకోండి మనకి 2 మనుషులకైతే సరిపోతాయండి. ఒక 2 దొండ చెట్లు పెట్టుకుంటే ఒక 6 కేజీ దొండకాయలు కంపల్సరీగా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇంకా కాకరకాయలు కూడా ఇంకా డల్ అయిపోయాయి. ఇంకా కాకరకాయ మొక్కలు కూడాను ఇదిగోండి. ఇలా మనం గార్డెన్లో హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఇలా కనిపించాయి అనుకోండి, తుంచేసి పక్కన పడేయండి. లేదంటే అలాగే ఉంచేసామనుకోండి అవి ఇంకొక ఆకుకి వస్తాయి. ఇలా హోల్స్ బండి కానివ్వండి అలాంటి హార్వెస్టింగ్ చేసేటప్పుడు మనం ఉదయం సాయంత్రం గార్డెనింగ్లో ఒక రౌండ్ వేస్తుంటాం. ఈ పొండాకులు కానివ్వండి అలాంటివి తీసేసుకుంటూ ఉండాలి. తీయకుండా పక్కన పెట్టేసామనుకోండి వీటికి పక్కన వాటికి వచ్చేస్తాయి. మళ్ళీ మనం ఆర్గానిక్గా పండించుకునేటప్పుడు మనం ఇలాంటివి ఇదిగోండి ఈరోజే చూస్తున్నాను, చెత్త ఇలా నలిపేసి పక్కన తీసేసిండి, పక్కదానికి రాకుండా ఉంటుంది. ఈ చిక్కుళ్ళకి ఏంటంటే మనం ఒక 2 రోజులు పట్టించుకోకపోయినా చిక్కుళ్ళకి ఎక్కువ తెగులు అనేది వస్తుంటాయి. ఈ రాకముందుగానే మనం చేసుకుంటూ ఉండాలి ఇలాంటివి. పొండాకులు హోల్స్ బండి అలాంటప్పుడు ఏంటంటే జాగ్రత్తగా చూసుకొని చేయాలన్నమాట. మనం చూడకుండా ఉంటే పుచ్చులు కూడా వచ్చేస్తాయి చిక్కుళ్ళకి, లోపల హోల్స్ లాగా ఉంటాయి అన్నమాట. అలా చేసుకుంటే ఒక్క పుచ్చు కూడా ఉండదు మనకి. చూడండి అసలు ఎంత గుబురుగా ఉన్నాయో అసలుకి. ఇదిగోండి ముదిరేతలకి కోసేసుకుంటే లేతగా బాగుంటాయి. లేతకాయలు అయితే చాలా బాగుంటాయి. ఇంక ఈ సమ్మర్లో దోసకాయలు కానివ్వండి అవి చాలా బాగా వస్తాయి. మనం కొంచెం తీగ జాతి అనేది దోసకాయల్లో బాగానే కాయించుకోవచ్చు. వంగ మొక్కలు బెండ మొక్కలు అవి కూడా బాగానే కాస్తుంటాయి. చిక్కుడుకాయలు చెప్తున్నాను కదా, ఇగోండి ఇలా తెగులు వచ్చేస్తున్నాయి. ఇంకా వీటికి ఇగోండి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే మనం తుంచేసేసి మళ్ళీ కింద నుంచి చిగురు వస్తుంది. చిక్కుడు చెట్లు సామాన్యంగా చనిపోవు. ఏంటంటే ఆకులన్నీ కట్ చేసేద్దాం. నేను డైలీ వచ్చినా కూడా మనం ఎంత కేర్ తీసుకున్నా కూడా ఈ పురుగు అనేది వచ్చేస్తూ ఉంటుంది. వాటర్ ఇచ్చే వీటికి ఏంటంటే మెయిన్ బూడిది కానివ్వండి అలాంటివి చల్లుకుంటూ ఉండాలి. కాపు అయితే బాగా వస్తుంది. చిక్కుడుకాయలు గుట్టు చిక్కుడైనా కూడా చాలా బాగా కాస్తాయి. చూడండి గుత్తులుగా ఉన్నాయి. గొండి కొంచెం నెగ్లెక్ట్ చేయకుండా మనం జాగ్రత్తగా కాపించుకోగలిగితే చిక్కుళ్ళు బాగా చేసుకోవచ్చు అనమాట. డైలీ వారంలో 2 తడలు హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. గార్డెన్లో కంపల్సరీగా ఈ చిక్కుళ్ళు ఏం పెద్ద ఒక 2-3 పెట్టుకుంటే వెళ్ళవండి. ఇగోండి హార్వెస్టింగ్ చేసేటప్పుడు ఇలా ఎండాకులు పైన ఉన్న గడ్డి అలాంటివన్నీ తీసేసుకుంటూ ఉండాలి. ఇంకొచ్చేసి చుక్కకూర ఉందండి ఈరోజు. ఇంకా చుక్కకూర కూడా హార్వెస్టింగ్ చేసేస్తాను.
ఇది మనం చుక్కకూర కూడా కట్ చేసే కొంది బాగా వస్తుంది. మనం చుక్కకూర ఎంత కట్ చేస్తామో అంత బాగా పెట్టుకోవచ్చు. ఆకుకూరలు కొంచెం వీటికి ఆకులు కొంచెం సైజ్ తగ్గినా కూడా మనము బనానా పెస్టిలైజ్ కానీ ఇచ్చామనుకోండి చాలా బాగా వస్తాయి ఆకుకూరలకి. ఎగ్ ఆయిల్ కానివ్వండి, ఎగ్గు సెల్స్ ఎండబెట్టేసి పొడి చేసేసినా కూడా బాగా వస్తాయి ఇవి. చుక్కకూర కూడా 1-2 ముక్కలు కొంచెం గ్యాప్ ఇచ్చేసుకోవాలి. ఎందుకంటే మనం అవి మొలిచాక కూడా కొంచెం గ్యాప్లో పెట్టుకోండి చుక్కకూర అనేది. ఎందుకంటే అవి గంటలుగా ఆకు బాగా అంటే గుబురుగా వస్తుంది అనమాట. మనం ఎంత కట్ చేసే కొద్దీ ఒక చెట్టుకి 4-5 మనం కట్ చేసే కొద్దీ బాగా వస్తాయి అనమాట. చుక్కకూరకి కొంచెం గ్యాప్ ఇచ్చే పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎక్కువ ఆకు హార్వెస్టింగ్ కూడా చేసుకోవచ్చు. ఒక 2 టబ్బుల్లో పెట్టుకోండి చాలు చుక్కకూర అనేది. వారంలో ఒక వారం ఒక దాంట్లో పెట్టుకుంటే ఒక వారం ఒకటి అట్లా హార్వెస్టింగ్ రెడీ అయిపోతుంది అనమాట. ఈ చుక్కకూర అయితే చాలా ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది కూడా, టేస్ట్ కూడా. ఇది పచ్చడికి కానివ్వండి, పప్పులో వేసుకున్నా కూడా ఈజీ మెయింటైనింగ్. ఫస్ట్ వీళ్ళకి ఏంటంటే తెగులు కూడా చాలా వరకు తక్కువ. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇగోండి బెండలు ఉన్నాయి. బెండకాయలు ఆల్రెడీ కోసేసాలండి మొన్న. ఎప్పటికప్పుడు బెండకాయలు ఏంటంటే మనం వీడియో చేసుకునే దానికి మాత్రం పెట్టుకోబడలేదండి. ఎందుకనంటే ముదిరిపోతాయి అనమాట. ఇగోండి అంజీరాలు, ఇగోండి కొత్తవి. ఒకే దాంట్లో ఇంకా తప్పదు కదా మనకు ప్లేస్ లేనప్పుడు. ఇవి మొక్కజొన్న చెట్లు ఇగోండి ఇలా పెడతానమాట. ఇంకా తప్పదు కదా మనకి లేనప్పుడు. ఇగోండి కంపోస్టుల పాటికి ఇలా ఆయిల్ ప్యాకెట్లో కూడా మనం గ్రో చేసుకోవచ్చు కదా, వేస్ట్గా చేసుకోని అవసరం లేదు. ఇగోండి కంపోస్ట్ అంతా మొదట్లో పెడుతుంటానమాట. చూడండి అసలు మందారం పూలు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇంక ఇటు వస్తే ఇవి ఉన్నవి, ఇవి కూడా హార్వెస్టింగ్ చేసేద్దాం ఈరోజు. ఇదిగోండి ఇవి కొంచెం సీడ్స్ వదిలేసి ఒక చెట్టు అయినా చాలండి, ఒక చెట్టు పెట్టుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఇంకా ఫ్రూట్స్ వచ్చేసి మలబార్లు ఉన్నవి ఈరోజు. చూడండి అసలు ఎంత బాగున్నాయో. ఇదిగోండి ఇంకా మలబార్లు అయితే హార్వెస్టింగ్ చేసేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఇంకా శంకు పూలు కూడా డైలీ మనం టీ చేసుకొని తాగితే కూడా చాలా మంచిది కదా. చూడండి పూలు కూడా ఎంత బాగా వస్తాయో. శంకు పూలు కూడా ఈ సీజన్లో ఎక్కువ కాస్తాయండి శంకు పూలు. మనకి సమ్మర్ మనం జనవరి నుంచి బాగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఇవి చెట్లు మనం తీసేసుకొని పెట్టేసుకుంటా ఉంటే బాగుంది. ఇవి వచ్చేసి ముద్దయ్యి కూడా వీటికి కొంచెం మనం ఏమీ అవసరం లేదు. శంకుపూలు ఎక్కడంటే అక్కడ పడి మొలిచేస్తూ ఉంటుంది. ఈ ముద్దదైతే కొంచెం మెయింటైన్ చేసుకోవడం కష్టం అండి, అంత సూపర్గా అయితే రాదు. ఇంకొచ్చేసి పూలు కూడా హార్వెస్టింగ్ చేసేస్తున్నాను. ఎన్ని పూలు వస్తాయో చూడండి మెయింటైన్ చేసుకుంటే. మనం మిద్దె పైన కానివ్వండి, మనం మెయింటైన్ బట్టి ఆ పూలు కూడా పూస్తుంటాయి. హార్వెస్టింగ్ వచ్చేసి ఇదిగోండి ఇవాళ చూడండి చుక్కకూర కోసాను. తమ్మకాయలు, దొండకాయలు, పూలు, ఇగోండి వంకాయలు ఉన్నాయి, చిక్కుడుకాయలు, బెండకాయలు, మలబరీ. ఈరోజు హార్వెస్టింగ్ అంతా ఇదండి. కలర్ఫుల్గా ఉంది కదా హార్వెస్టింగ్ కూడా. మనం గ్రో చేసుకుంటే ఏదైనా కూడా వీలైనంత వరకు ఆర్గానిక్గానే పండించుకుంటే ఎంత బాగా పండించుకుంటున్నామో కదండి. చూడండి చిన్న వాటిలో స్టార్ట్ చేసినా కూడా ఒక 2-3 అయితే ఈ కూరగాయలు అనేది వెళ్ళవన్నమాట. ఇంకో 2 రోజులు డైలీ వస్తూనే ఉంటాయి. అవి కోసుకొని పెట్టుకున్నా కూడా చాలా మార్కెట్ నుంచి. చిన్నగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇలా స్టార్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే మాకు లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో నచ్చితే.